హలో అండి అందరికీ. సో, చాలా డేస్ అయిపోయింది మనం క్లాసెస్ అనేవి అప్లోడ్ చేసుకుని. సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల క్లాసెస్ అనేవి డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీక్కి అట్లీస్ట్ 4 to 5 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నోటిఫికేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. మనం ఇప్పుడు ఫోకస్ చేసేది ఏపీ హిస్టరీ కాబట్టి మీరు ఏపీ హిస్టరీని మనం మెయిన్స్ పార్ట్లో ఉంటుంది కాబట్టి ఇది డైలీ మీ ప్రిపరేషన్లో సమ్ పీరియడ్ దీనికి అలొకేట్ చేసుకుని రిమైనింగ్ పీరియడ్ అనేది మనం ప్రిలిమినరీ మీద పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, మీరు అలా షెడ్యూల్ చేసుకోండి. ఎప్పుడైనా ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్గా ఉండాలి. మొత్తం ప్రిలిమ్స్ మీద పెట్టకూడదు, మొత్తం మెయిన్స్ మీద పెట్టకూడదు. మెయిన్స్ పోర్షన్ అనేది హ్యూజ్గా ఉంటుంది కాబట్టి మనం ప్రిలిమ్స్ అయిన తర్వాత దాన్ని కవర్ చేయలేము. సో ప్లాన్ అనేది అలా చేసుకోండి. మనం ఏపీ హిస్టరీ క్లాసెస్ అనేవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయిపోయేలా చూసుకున్నాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ ట్రై టు అప్లోడ్ వేరే సబ్జెక్ట్స్ కూడా. ఓకే, సో లాస్ట్ క్లాసెస్లో మనం చూసుకున్నది కింగ్స్ గురించి మనం చెప్పుకున్నాము. 1 to 30 మెంబర్స్ వరకు చూసాము. వీరి తర్వాత మనకి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన గురించి చూడాలి. ఓకే, పరిపాలన గురించి చూస్తాము. శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది చూసుకుంటాము. సో ఈ క్లాసెస్లో దీనిని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ క్లాసెస్లో నేను ఎక్కడైనా ఏదైనా తప్పు చెప్పాను అని మీకు అనిపిస్తే ఇప్పుడున్న లేటెస్ట్ క్లాసెస్ కింద మీరు నాకు కమెంట్ చేయండి. పలానా క్లాస్లో పార్ట్ 1లో ఇది తప్పు వచ్చింది, లేదంటే ఇక్కడ డౌట్ ఉందని నాకు చెప్పండి. పాత వీడియోస్ నేను వెళ్ళి మళ్ళీ చూడలేను కదా, సో నాకు అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనండి. ఓకే, పరిపాలన, శాతవాహనుల యొక్క పరిపాలన అనేది ఎలా జరిగిందో చూద్దాం. యాక్చువల్లీ శాతవాహనులు ఎవరి యొక్క సామంతులు అని అనుకున్నామంటే మౌర్యుల యొక్క సామంతులు శాతవాహనులు అని మనం చూసుకున్నాం. సబార్డినేట్స్ అనుకోవచ్చు. సో శాతవాహనస్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుందంటే మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానం అడ్మినిస్ట్రేషన్ అనేది శాతవాహనుల పైన వీరి యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అంటే మౌర్యులు చేసిన పరిపాలనా విధానం శాతవాహనుల పరిపాలనా విధానంపై ప్రభావం కలిగి ఉంటుంది అని మనం అనుకోవచ్చు. అంతే కదండి. ఇప్పుడు టీచర్ ఏం చెప్తే స్టూడెంట్ అదే రాస్తాడు కదా, ఇక్కడ కూడా అంతే. మౌర్యుల్స్ వారి యొక్క శాతవాహనులు ఎవరండి, సామంతులు శాతవాహనులు కాబట్టి వీరి పరిపాలన పైన మౌర్యుల యొక్క ప్రభావం అనేది ఉంటుంది, అంతే షార్ట్. అయితే ఫస్ట్ ఇండియాలో భారతదేశంలో మొట్టమొదటిసారి రాజా మహారాజా అనే బిరుదులు మౌర్యులు ధరించడం జరిగిందన్నమాట. ఇండియాలో మొట్టమొదటిసారి రాజా మహారాజా అనే బిరుదులు టైటిల్స్ మౌర్యాస్ ధరించారు. ఓకే, మనకి పెన్ లేట్ అయిపోతుంది కదా. అయితే ఈ మౌర్యులు రాజా మహారాజా అనే బిరుదులు ధరించారు, కానీ వీరు దైవ సంభూతులుగా, అంటే వాళ్ళు భగవంతుల కింద గాడ్స్ అని ఎప్పుడు చెప్పుకోవాలి. వాళ్ళు నార్మల్ ఆర్డినరీ పీపుల్ అనే ఉండేవారు అనమాట. అంతేగాని వాళ్ళు భగవంతుల కింద ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనమాట. కానీ మన శాతవాహనాస్
శాతవాహనాస్ దే ఆర్ ఈక్వల్ టు గాడ్ అని చెప్పుకోవడం జరిగింది. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే ఇండియాలో మొట్టమొదటిసారి రాజా మహారాజా అనే టైటిల్స్ మౌర్యులు ధరించడం జరిగింది. ధరించారు, కానీ వారు ఎప్పుడు దైవ సమానులు, దే ఆర్ ఈక్వల్ టు గాడ్స్ అని ఎప్పుడు వారు అనుకోలే. వాళ్ళు జనరల్ పీపుల్ లానే అనుకున్నారన్నమాట. దే ఆర్ నాట్ ఈక్వల్ టు గాడ్స్ అని ఉండేవారు. కానీ మన శాతవాహనులు వారిని ఈక్వల్ టు గాడ్, దే ఆర్ ఈక్వల్ టు గాడ్ అని ఫీల్ అయ్యేవారు అనమాట. ఓకేనండి. అయితే మౌర్యులు నెక్స్ట్ పేజ్ కల్లా మౌర్యుల రాజు అశోకుడు మౌర్యుల్లో గొప్ప రాజైన అశోకుడు తనని తాను రాజన్ అనే బిరుదుతో మెన్షన్ చేసుకున్నాడు అనమాట. తనని తను అలా పిలుచుకునేవాడు. ఎక్కడ మెన్షన్ చేసుకుంటారు? ఎప్పుడైనా ఇన్స్క్రిప్షన్స్లోనే కదా. సో తనని తాను రాజన్ అని పిలవడం జరిగిందన్నమాట. మౌర్యుల తర్వాత, మౌర్య పతనానంతర తరం అంటే మౌర్యులు డిక్లైన్ అయిన తర్వాత మనకి నార్త్ ఇండియాలో ఎవరు వచ్చారు? కుషాన్స్ అనేవారు వస్తారు. వీరు సౌత్ ఇండియాలో శాతవాహనాస్ అనేవారు వచ్చారనమాట. వీరు మౌర్యుల తర్వాత రాజా మహారాజా అనే బిరుదులు ధరించడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. ఇందులో మన శాతవాహనులు ఏమని ఫీల్ అయ్యారు? దే ఆర్ ఈక్వల్ టు గాడ్ అని ఫీల్ అయ్యారు అనమాట. అయితే మన జీపీఎస్ ఉన్నాడు కదా, 23rd కింగ్, ఈయన తనని తాను రాజరాజా అనే బిరుదు దాల్చాడు. అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అని అనుకోవచ్చు కదా, రాజులకే రాజంట అని ఈయన తనని తాను పిలుచుకున్నాడు. ఇది. సో ఇక్కడ మనకి ఎవరు ఎలా పిలుచుకున్నారు అనే దానికంటే ఎవరికి ఏ టైటిల్స్ ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. సింపుల్ అండి. రాజన్ అనే టైటిల్ ఎవరికి ఉంది? అశోకుడికి ఉంది. రాజరాజ అనే టైటిల్ ఎవరికి ఉందంటే జీపీఎస్కి ఉంది. ఓకే, నెక్స్ట్. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాం? అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతాం. మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడినప్పుడు మనం శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరికి రిలేటెడ్గా ఉంటుంది అంటే, ఎవరి యొక్క పరిపాలనకి సమానంగా ఉంటుంది అంటే మౌర్యులతో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే శాతవాహనులు మౌర్యుల కింద సామంతులుగా ఉండేవారు కాబట్టి వీరి పరిపాలన కూడా మౌర్యుల పరిపాలనలాగా ఉంటుంది. సో శాతవాహనుల యొక్క పరిపాలనకి, అడ్మినిస్ట్రేషన్కి వారు తీసుకున్న సోర్సెస్ ఏంటంటే, వారు పరిపాలన చేయడం కోసం ఉపయోగించిన ఆధారాలు అంటే సోర్సెస్ ఏంటంటే ప్రామాణికాలు అనొచ్చు కదా. ఏంటంటే ఫస్ట్ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర వెరీ ఇంపార్టెంట్ కదా. అర్థశాస్త్ర, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర, ఇది 1 అండి. వీరి యొక్క పరిపాలనకి ఆధారంగా తీసుకున్నది, సోర్స్ కింద తీసుకున్నది ఏంటంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర. తర్వాత మహాభారతం, దీనిని ఏమనొచ్చు? పంచమ వేదం అంటే 5వ వేదం. వేదాలన్నీ 4 కదా, దీన్ని మనం 5th
వేద కింద భావించవచ్చు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే జయ సంహిత. జయ సంహిత. సో ఇది మనకి సాంస్క్రిట్ అండి. ఇది కూడా సాంస్క్రిట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మనుశాస్త్ర, సారీ మనుస్మృతి. ఎవరు రాశారు? మను రాశారు అనమాట. ఫోర్త్ వన్ వచ్చి కామసూత్ర. రైటింగ్ బాగాలేదు అనంటే మీరు కమెంట్ చేయండి, నేను స్లోగా రాస్తాను. క్లాసెస్ కంప్లీట్ చేయాలి అన్న దాంట్లో కొంచెం స్పీడ్గా రాస్తున్నాను. ఓకే. కామసూత్ర రాసింది ఎవరంటే వాత్సాయన. సో వీరి యొక్క అడ్మినిస్ట్రేషన్కి ఆధారంగా ఉండేవి మనకి అర్థశాస్త్ర, మహాభారతం, మనుస్మృతి, కామసూత్ర. వీటి ఆధారంగా వారు అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనకి అర్థశాస్త్రాలో ఒక థియరీ ఉంటుంది, సప్తాంగ థియరీ అని. సప్తాంగ థియరీ. సప్తాంగ సిద్ధాంతం. సో ఈ సప్తాంగ థియరీ ఏంటంటే రాజ్యం అనేది, కింగ్డమ్ అనేది ఎలా ఉండాలి అనేది చెప్పుద్దంట. అసలు డెఫినేషన్ ఏంటో చెప్పుద్ది. ఓకేనా. సప్తాంగ థియరీ అంటే ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ఏ కింగ్డమ్. ఇప్పుడు దేనిని మనం ఒక రాజ్యం అని పిలుస్తాము అనంటే ఈ సప్తాంగ థియరీలో ఒక 7 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఈ 7 ఎలిమెంట్స్ ఉంటేనే, ఇవి ఫుల్ఫిల్ అవుతేనే మనకి ఒక రాజ్యం అనేది ప్రాపర్గా ఉన్నట్టు అని మనకి ఈ అర్థశాస్త్ర చెప్తుందన్నమాట. సో ఏంటి ఆ 7 అని అంటే, ఫస్ట్ది ఒక రాజ్యం అంట. ఓకేనా. ఈ రాజ్యానికి ఇప్పుడు మనకి ఒక ఊరు ఉంటుందండి, దాన్ని రూల్ చేయడానికి ఒక మున్సిపల్ ఆఫీస్ కానీ లేదంటే ఒక పంచాయతీ ఆఫీస్ కానీ ఎలా కావాల్సి ఉంటుందో, ఈ రాజ్యాన్ని కూడా రూల్ చేయడానికి మనకి ఇక్కడ ఏం కావాలి? కోట, ఫోర్ట్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి రాజు. మరి ఒక రాజ్యం ఉంది, ఆ రాజుకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఒకరు పాలించే వాళ్ళు ఉండాలి కాబట్టి కింగ్ అనేవాడు థర్డ్ పర్సన్ అవుతాడు. ఫోర్త్ వన్ వచ్చి మంత్రి, మినిస్టర్స్ అనేవాళ్ళు ఉండాలి. ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చి కమాండర్. సిక్స్త్ వన్ వచ్చి ప్రీస్ట్, పురోహితుడు. ఇది మనకి ఎలా అడగొచ్చు అంటే సప్తాంగ థియరీలో ఉన్నవి ఏంటి, లేనివి ఏంటి అని అడగొచ్చు అనమాట. నెక్స్ట్ ట్రెజరర్ అంటే కోశాధికారి. ఈ సప్తాంగ థియరీలో మనకి 7 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 7 ఎలిమెంట్స్ అనేవి ఫుల్ఫిల్ అయినప్పుడే ఒక ప్రాపర్ కింగ్డమ్ అనేది ఫామ్ అయినట్టు అని ఎవరు చెప్తున్నారు? అర్థశాస్త్రాల్లో మనకి కౌటిల్యుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ అర్థశాస్త్రాలో కానీ, మనుస్మృతిలో కానీ, మహాభారతంలో కానీ ఈ సప్తాంగ థియరీలో చెప్పిన 7 ఎలిమెంట్స్లో మెయిన్ పిల్లర్ ఎవరంటే
కింగ్ అన్నమాట. ఓకేనండి. ఈ సప్తాంగ థియరీలో ఈ 7 ఎలిమెంట్స్లో మనకి ఎవరు మెయిన్ పిల్లర్ అంటే మనకి కింగ్ మెయిన్ పిల్లర్ కింద భావించాలి. ఎవరు చెప్పారు అంటే, ఎవరి ప్రకారం అంటే అర్థశాస్త్ర, మనుస్మృతి, మహాభారతం. ఓకేనండి. నెక్స్ట్ ఆర్ఎస్ శర్మ, ఈయన ఒక హిస్టారియన్. ఈయన ఏమని భావిస్తాడంటే, శాతవాహనులు మౌర్యులకి సామంతులుగా ఉన్నారు కదా, ఉండి సౌత్ ఇండియాలో, ఏ ఏరియాలో వీళ్ళు సామంతులుగా ఉన్నారు? సౌత్ ఇండియాలోనే కదా. సౌత్ ఇండియాలో ధర్మాన్ని, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజా సంక్షేమం, సో ఆర్ఎస్ఎస్ శర్మ ప్రకారం శాతవాహనులు మౌర్యులకి సామంతులుగా ఉంటూ దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో ధర్మాన్ని, ప్రజా సంక్షేమం అంటే వెల్ఫేర్ని చూసుకునేవారు, సుభిక్షమైన పాలన అందించేవారు అని ఈయన భావించాడు అనమాట. ఓకే, ఇది మనకి ఇంత అవసరమా అంటే అవసరం లేదు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ కావాల్సింది, కాన్సెప్ట్ నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, ఆ లింకింగ్ అనేది మీకు తెలియాలి. డైరెక్ట్ ఆర్ఎస్ శర్మ ఎవరికి సామంతులుగా ఉన్నారు అని చెప్పారంటే మీకు గుర్తు పెట్టేసుకుంటారు, అది ఎంతో కాలం గుర్తుండదు. కానీ ఇలా మనం రిలేట్ చేసుకుంటూ చదివితే మంచిగా లాంగ్ టర్మ్లో మీకు గుర్తుంటుంది అనమాట. సో ఈ ఆర్ఎస్ శర్మ అనే హిస్టారియన్ శాతవాహనులు మౌర్యులకి సామంతులుగా ఉంటూ దక్షిణ భారతదేశంలో లోని ప్రజలకి ధర్మాన్ని అందించేవారు. నెక్స్ట్ వారి యొక్క వెల్ఫేర్ కోసం కూడా చూసుకునేవారు, వారికి సుభిక్షమైన పాలన అందజేసేవారు అని ఆర్ఎస్ శర్మ భావించారన్నమాట. ఓకే, నెక్స్ట్ యాజ్ వి సెడ్ ఎర్లియర్, మనం ఏం చెప్పాము, మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ అనేది శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్కి సేమ్ ఉంటుంది. ఎందుకు అని అంటే శాతవాహనులు వీరి దగ్గర సామంతులు కాబట్టి వీరి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన కూడా మౌర్యుల పరిపాలన ఎలా ఉండేదో అలానే ఉండేది. వారి దగ్గర నుంచే వీరు కూడా అడాప్ట్ చేసుకున్నారు, వారి నుంచే వీరు కూడా ప్రభావితం అయ్యారు. సేమ్ ఇన్ ద కేస్ ఇక్కడ సామంతులు, శాతవాహనుల యొక్క సామంతులు ఎవరంటే తర్వాత కాలంలో ఇక్ష్వాకులు, అలాగే పల్లవాస్. ఇక్ష్వాకులు అలాగే పల్లవాస్ కూడా శాతవాహనులకి సామంతుల కింద ఉండేవారు అన్నమాట. అందుచేతన వీరు కూడా ఎవరి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్గా శాతవాహనుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ని ఫాలో అవ్వడం జరుగుద్ది. సే ఫర్ ఎగ్జాంపుల్, శాతవాహనుల రాజ్యం ఎలా ఉండేదంటే, కింగ్డమ్ ఎలా ఉండేదంటే, ఒక రాజ్యం ఉండేది. ఈ రాజ్యంకు కింగ్ అనేవాడు ఉండేవాడు. కింగ్డమ్కి కింగ్ ఉంటాడు. ఈ కింగ్ని రాజు లేదా చక్రవర్తి అని అంటాము. నెక్స్ట్ ఈ రాజ్యం అనేది, ఇక్కడ చూడండి ఒకసారి,
దంత రాజ్యం అనుకుంటే ఈ రాజ్యం అనేది ఆహారాల కింద డివైడ్ అవుతుంది అనమాట. ఇదొక ఆహారం, ఇదొక ఆహారం, ఇదొక ఆహారం అంటే స్టేట్ అని అనుకోవచ్చు ప్రజెంట్ డేస్లో. ఓకే, సో దీన్ని నెక్స్ట్ ఎలా డివైడ్ అయిందంటే ఆహారాలు. దీనికి హెడ్ ఎవరంటే అమాత్యులు. సో మళ్ళీ ఈ ఆహారాలు ఎలా డివైడ్ అయ్యాయంటే విషయాలు కింద. సో ఇదొక విషయం, ఇదొక విషయం, ఇదొక విషయం, ఇదొక విషయం. మనం ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. నెక్స్ట్ ఎలా డివైడ్ అయ్యండి విషయాలు. ఈ విషయాలకి హెడ్ ఎవరంటే విషయపతులు. ఓకేనండి, కరెంట్ డేస్లో మనం ఇది ఒక డిస్టిక్ అనుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ విషయాలు మనకి ఎలా డివైడ్ అయ్యాయి అంటే గ్రామాల కింద డివైడ్ అయ్యాయి. ఓకేనా, నెక్స్ట్ విషయాలు గ్రామాలు కింద డివైడ్ అవ్వడం జరిగింది. ఈ గ్రామాలకి హెడ్ ఎవరంటే గ్రామిక, ఇంపార్టెంట్, లేదంటే గ్రామిణి ఆర్ గోపుడు. ఓకేనండి, సో ఒక రాజ్యం శాతవాహనుల యొక్క కింగ్డమ్ అనేది ఎలా డివైడ్ అయ్యిందో మనం చూసాము. ఒక హైరార్కీ అనేది మనం చూడడం జరిగింది. ఓకే, ఫస్ట్ కింగ్డమ్ అనుకోవచ్చు, తర్వాత ఆహారాలు అనుకోవచ్చు, తర్వాత విషయాలు, తర్వాత గ్రామాలు. ఇది ఇలా డివైడ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా రాజ్యం గురించి చూస్తాం, తర్వాత ఆహారాల గురించి చూస్తాం. ఇలా అన్నీ 1 by 1 చూసుకుంటూ 4, 5, 6, 7 ఇక్కడ ఏంటి విషయాలు, ఇక్కడ గ్రామాలు, తర్వాత పట్టణాలు, టౌన్, తర్వాత జనపదాలు, తర్వాత సైనిక వ్యవస్థ. ఇక్కడ జనపదాలు అంటే ఏంటంటే శాతవాహనులకి కూడా సామంతులు ఉంటారు కదా, వీరి టెరిటరీ అంటే ఏంటంటే బౌండరీ ఏమంటామంటే జనపదాస్ అని అంటాం. వాటి గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. సామంత రాజ్యాలు. ఓకేనండి, సో ఫస్ట్ మనం కింగ్డమ్ రాజ్యం గురించి చూద్దాం. సో కింగ్డమ్పై హెడ్ ఎవరు అనుకున్నాం, కింగ్డమ్కి కింగ్ అనుకున్నాం. కాబట్టి కింగ్కి రాజ్యం పైన సర్వాధికారాలు ఉంటాయన్నమాట. అల్టిమేట్ పవర్స్, అల్టిమేట్ అథారిటీ అనేది ఎవరికి ఉంటుందంటే కింగ్కి ఉంటుంది. సర్వ అధికారాలు కలిగి ఉండేవాడు రాజ్యం పైన ఎవరు అని అంటే మనకి రాజు.
ఇది ఎవ్వరూ చెప్పుకోవాల్సిన లేదు. అయితే ఈ రాజుకి 2 రకాల పవర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లిమిటెడ్, నెక్స్ట్ వన్ వచ్చి అన్లిమిటెడ్ పవర్స్ అనుకోవచ్చు. పరిమిత అధికారాలు, అపరిమిత అధికారాలు, 2 రకాల అథారిటీస్ ఆర్ పవర్స్ అనేవి మన రాజుకి కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం నానాగఢ్ శాసనం ప్రకారం చూసుకుంటే, నానాగఢ్ శాసనం ఎవరు వేయించారు? మనకి దేవి నగానిక గుర్తుందా? ఈవిడ ఎవరి వైఫ్ అంటే శాతకర్ణి 1 కదా, శాతకర్ణి 1. ఈ నానాగఢ్ శాసనంలో శాతకర్ణి 1ని ఏ టైటిల్తో పిలిచారు? ఆయనకి ఏ బిరుదు ఉందంటే అప్రతిహాత చక్ర. అప్రతిహాత చక్ర. సో ఈ టైటిల్ అప్రతిహాత చక్ర అనే బిరుదుతో ఈయన్ని పిలవడం జరిగింది. ఎవరిని? శాతకర్ణి 1ని. అంటే ఈ టైటిల్ ప్రకారం మనం ఏమని అనుకోవచ్చు అంటే, మన శాతకర్ణి 1కి అల్టిమేట్ అథారిటీ, అన్లిమిటెడ్ పవర్స్ అనేవి కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకొక శాసనంలోకి వెళ్దాం. నాసిక్ శాసనం. నాసిక్ శాసనం ఎవరు వేపించారంటే గౌతమి బాలశ్రీ, GBS. ఎవరి కోసం వేయించిందంటే 23rd కింగ్ అయిన GPS తన సన్ అనమాట. 23rd. ఇందులో ఈ యొక్క టైటిల్ ఏంటంటే, టైటిల్ కాదు, ఈ శాసనంలో GPSని గౌతమిపుత్ర శాతకర్ణిని హీఈస్ నాట్ సెక్యులర్ అని మెన్షన్ చేశారన్నమాట. ఈ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి అనే రాజు సెక్యులర్ కాదు, అంటే వేరే మతాలని టాలరేట్ చేసేవాడు కాదు అన్నట్టు. అంటే సెక్యులర్ అంటే ఏంటి? ఇండియా ఈజ్ సెక్యులర్ కరెంట్లీ కదా, కరెంట్లీ కాదు, ఎప్పటి నుంచో మనం సెక్యులర్. ఎందుకు అంటే మన కాన్స్టిట్యూషన్ ఈజ్ డిజైన్డ్ లైక్ దట్. ఎలా అండి? మనకి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. అంటే ఇక్కడ ఏ డిస్క్రిమినేషన్ చూపించట్లా మనం, రిలీజియన్ పరంగా, రేస్ పరంగా ఎక్కడా చూపించట్లా. నెక్స్ట్ వచ్చి మనం ఫండమెంటల్ రైట్స్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడ ఏం చెప్తారు? మనం వర్షిప్ ఒకటి ఉంటుంది మనకి, దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనం ఏ దైవాన్నన్నా మనం పూజించుకోవచ్చు. వీఆర్ నాట్, ఒక్క నిమిషం అండి, ఇండియా అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, అన్ని మత స్వేచ్ఛ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇది ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరబ్ కంట్రీస్ చూసుకుంటే, అరబ్ కంట్రీస్ ఆర్ ఇస్లాం కంట్రీస్ బికాస్ దే ఫాలో ఇస్లాం. దేర్ వన్ రిలీజియన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఫాలోస్ ఇస్లాం. సో మనకి ఇక్కడ ఏమైంది? దిస్ ఈజ్ నాట్ సెక్యులర్ కంట్రీ, బట్ ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ. మత స్వేచ్ఛ అనేది పౌరులకి ఉంది, సివిలియన్స్కి ఉంది, పీపుల్కి ఉంది. ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్. సేమ్ ఇన్ ద కేస్ మనకి నాసిక్ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి సెక్యులర్ కాదంట.
అంటే హీ ఫాలోస్ ఓన్లీ వన్ రిలీజియన్ అన్నట్టే కదండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమైందంటే దీంట్లో ఈ శాసనంలో మనం గౌతమి పుత్ర శాతకర్ణి బ్రాహ్మిన్స్కి, తర్వాత బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా వారికి, తర్వాత జైనిజం ఫాలో అయ్యే సెయింట్స్కి, వీరికి ల్యాండ్ అనేది డొనేట్ చేయడం జరిగింది, అంటే దానం చేశారనమాట. ఈ ల్యాండ్ మీద వచ్చిన ట్యాక్స్ ఉంటుంది కదా, ఈ ట్యాక్స్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు దీస్ పీపుల్ అనమాట. ఇక్కడ ఈ ల్యాండ్ పైన ఏ రకమైన అథారిటీ ఎవరికి కలిగి ఉండదు, కింగ్కి కలిగి ఉండదు. సో ఇక్కడ మనకి లిమిటెడ్ పవర్ అనేది కనిపిస్తుంది కింగ్ దగ్గరికి వచ్చేసరికి. ఓకేనండి, ఇది ఇది ఒకటి కదా. నెక్స్ట్ రెండో రకం ఏంటంటే లిమిటెడ్ పవర్స్లో ఇప్పుడు ప్రిన్స్ ఉంటాడు, అంటే ఎవరు, రాజు యొక్క సన్ కదా ప్రిన్స్ అంటే, యువరాజు. ఈయనకి సామంత హోదా, ఉండేదన్నమాట. అంటే ఇక్కడ శాతవాహనుల రాజ్యంలో ఏమయ్యేదంటే మనకి ఆహారాలు ఉంటాయి కదండి, లేదంటే సామంత రాజ్యాలు ఉంటాయి కదా, వీటికి హెడ్ కింద ఎవరు ఎక్కువగా ఉండేవారంటే ప్రిన్స్, లేదంటే రాజు యొక్క రిలేటివ్స్ ఎక్కువగా ఉంటారనమాట. అలాగే ఇక్కడ ప్రిన్స్కి కూడా సామంత హోదా ఉండడం చేత హీ కెన్ మింట్ కాయిన్స్, నాణాలని ముద్రించుకునే పవర్ ఈయనకి ఉంది, ప్రిన్స్కి ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ నుంచి సామంత రాజులు, సామంత రాజులకి కూడా ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసుకునే అథారిటీ ఉందన్నమాట. అంటే స్వపరిపాలన చేసుకునే హక్కు సామంత రాజులకి కూడా ఉన్నది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి విలేజెస్ ఉంటాయి కదా, గ్రామాలు. ఈ విలేజెస్ యొక్క హెడ్ ఉంటారు కదా, గ్రామిక, గోపుడు, ఇలా మనం చెప్పుకున్నాం కదా, వీరికి ఈ విలేజ్ హెడ్స్కి, అంటే లోకల్లో రూల్ చేసే వీరికి లోకల్ రూలర్స్ అనుకోవచ్చు, వీరికి ఆ గ్రామం పైన అథారిటీ అనేది ఉండేదన్నమాట. ఓకేనండి, ఈ గ్రామాలపై ఎటువంటి అథారిటీ స్టేట్కి కానీ సెంట్రల్కి కానీ లేదు. అంటే స్టేట్ అంటే ఇక్కడ ఆహారాలు, ఓకే. నెక్స్ట్ సెంట్రల్ అంటే కింగ్డమ్, రాజు. ఎటువంటి అథారిటీ ఎవరికి ఉండదంటే వీరికి ఉండదు. దేనిపైన అంటే విలేజెస్ పైన. సో ఇక్కడ మనకి లిమిటెడ్ పవర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అన్లిమిటెడ్ పవర్స్ చూసాము, లిమిటెడ్ పవర్స్ చూసాము. ఓకేనా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లోకి వస్తే మనకి ప్రజెంట్ డేస్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. వీరి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్, సలహాలు సూచనలు అనేవి మనం ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే మనకి ఎవరు అంటే
ఎగ్జిక్యూటివ్ అథారిటీ అన్నమాట. ఎమ్మెల్యేలు ఉన్నారండి, ఎంపీలు ఉన్నారు. ఇదేంటి, లెజిస్లేచర్ కదా. వీరి నుంచి అపాయింట్ అయిన వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో పాలు పంచుకుంటారు. బట్ వీళ్ళు చట్టాలు చేయడం, స్టాట్యూటరీ లాస్ని డిజైన్ చేస్తారు, అంటే పాస్ చేస్తారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరి చేత జరుగుతుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ పైన మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సేమ్ కేస్ కరెంట్ డే. ఇప్పుడు ప్రజెంట్ మన పాలిటీకి దీనికి ఎందుకు లింక్ చేస్తున్నా అంటే ఈజీగా గుర్తుంటారు కాబట్టి లింక్ చేస్తున్నాం. అప్పుడు కూడా రాజుకు, కింగ్కి సలహాలు, సూచనలు, ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇవ్వడానికి ఒక సలహా మండలి ఉండేదన్నమాట. సలహా మండలి అనేది ఉండేది. ఈ సలహా మండలిని రాజ్య ముఖ్య అనే పేరుతో పిలుస్తారు. శాతవాహనుల కాలంలో సలహా మండలిని ఏ పేరుతో పిలుస్తారంటే రాజ్య ముఖ్య అనే పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అక్షిపట్టలం. అక్షిపట్టలం అంటే ఏంటంటే ఇది ఒక రికార్డ్ ఆఫీస్ అని అనుకోవచ్చు. దీంట్లో కొంతమంది మెంబర్స్ ఉంటారు అన్నమాట. వీరిని అక్షిపట్టలీకులు అని అంటారు. వీరు ఏం చేస్తారంటే, మనం ఏమనుకున్నాము, కింగ్ ఉంటాడు, ఈయన నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు, ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అనుకున్నాం కదా. సలహా మండలి ఇచ్చిన సలహాలు, సూచనల ప్రకారం ఈయన నిర్ణయాలు తీసుకుని కొన్ని ఆర్డర్స్, తీర్పులు అనేవి జారీ చేస్తాడు అన్నమాట. ఈ తీర్పులని క్షేత్ర స్థాయిలో అంటే డీసెంట్రలైజ్డ్, క్షేత్రస్థాయి అని అంటే కింద వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే వీరిది. ఓకేనండి. నెక్స్ట్ మనం రాజ్యం గురించి చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఆహారాలు ఈజ్ నౌన్ యాజ్ స్టేట్స్. కరెంట్ డేస్లో స్టేట్ అని అనుకోవచ్చు, ఆహారం అని అంటే. ఓకేనా. ఆహారానికి హెడ్ ఎవరు అనుకున్నాం, అమాత్యులు. అనే పేరుతో వీరిని పిలుస్తారు. వీరిని ఎవరొచ్చి వాళ్ళు నేను అమాత్యుడిని అంటే ఒప్పుకుంటారా, లేదు కదా. వీరిని అపాయింట్ ఎవరు చేస్తారంటే కింగ్ అపాయింట్ చేస్తాడనమాట. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అమాత్యులు అయిపోరు. కింగ్ అపాయింట్ చేసిన వ్యక్తే ఈ అమాత్యులు అవుతారు. జనరల్గా ఈ అమాత్యులు ఎవరెవరిని కింగ్ అపాయింట్ చేస్తాడంటే ఇందాక చెప్పుకున్నట్టు ప్రిన్స్ కుమారుల్ని, రిలేటివ్స్ని,
చేసుకుంటాడు. ఓకేనా? ఇది శాతవాహనుల కాలంలో వెరీ ఇంపార్టెంట్ ఆహారాలు ఏముండేవి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చి సోపారాహారం. ఒక్క నిమిషం. సోపారాహారం. నెక్స్ట్ మామూలు ఆహారం. ఇది మనకి మహారాష్ట్రలో ఉందండి. లాస్ట్లో పేరు చివర ఆహారం ఆహార అని వస్తుంది కదా, అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టేట్. తర్వాత వైజయంత ఆహారం. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ మహారాష్ట్ర. వైజయంత ఆహార. ఫోర్త్ వన్ ఈస్ కోడూరు. కోడూరాహార, ఏపీ. The next one, గోవర్ధనాహార. గోవర్ధనాహార is also in Maharashtra. సో శాతవాహనులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆహారాస్ ఈజ్ సోపారా. సోపారాహార, మామూలు ఆహార, వైజయంతాహార, కోడూరాహార, గోవర్ధనాహార. ఓకే, ఇవన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమాత్యులు అనేవారు పర్మనెంట్ అంటే కాదండి. దే ఆర్ నాట్ పర్మనెంట్. ఎందుకు అనంటే, ఇఫ్ కింగ్ మేడ్ దెమ్ పర్మనెంట్, ఒకవేళ కింగ్ వాళ్ళని పర్మనెంట్గా అపాయింట్ చేసినట్లయితే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, లోకల్గా బలం అనేది వారికి బాగా చేకూరుద్ది. బలం చేకూరి దే కెన్ రివల్యూట్ అగైనెస్ట్ కింగ్ అనమాట. కింగ్ పైన తిరుగుబాటు చేయొచ్చు. సో అందుకే కింగ్ అనేవాడు వీళ్ళని మారుస్తూ ఉండేవాడు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ కిందే గోవర్ధనాహారాలో గోవర్ధనాహారం ఒక 6 yearsలో 3 అమాత్యులని మార్చడం జరిగిందంట. ఇది ఎవరి కాలంలో జరిగిందంటే, మన గౌతమిపుత్ర శాతకర్ణి అలాగే సెకండ్ పులమావి కాలంలో ఒక 3 వితిన్ 6 years ఒక 3 అమాత్యులు అనేవారు చేంజ్ చేయడం జరిగింది. అంటే ఏమని ఫీల్ అయ్యారు, మేబీ ది ఫెల్ట్ దట్ ది బికమ్ స్ట్రాంగ్ ఇన్ దేర్ రీజన్ అని ఈ కింగ్స్ ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ గోవర్ధనాహారాలో ఎంతమందిని వితిన్ ద స్పాన్ ఆఫ్ 6 years దే హ్యాడ్ చేంజ్ అనమాట. ఓకేనండి, ఇది. నెక్స్ట్ వచ్చి మనం హాతీ గుంప శాసనం. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హాతీ గుంప. కంపల్సరీ మీకు చూసుకోండి, ఎక్కడైనా మనకి హాతీ గుంప శాసనం మీద క్వశ్చన్ లేకుండా ఉంటుంది అనమాట. హాతీ గుంప శాసనం ఏవిచ్చింది ఇన్స్క్రిప్షన్ ఎవరంటే ఖారవేల, అంతే కదా. ఖారవేల ఏ రీజన్ కింగ్ అంటే కళింగ రాజ్యానికి సంబంధించిన రాజు ఖారవేల. ఈ ఖారవేల వేపించింది, ముద్రించింది హాతీ గుంప శాసనం. ఈ హాతీ గుంప శాసనంలో ఒక కింగ్ అంటే ఒక బాలుడు ఉన్నాడు. కింగ్ పుట్టిన ఒక
ప్రిన్స్ ఉన్నాడు, ప్రిన్స్ని ఏమంటారు, యువరాజు ఉన్నాడు. ఈ యువరాజు రాజుగా మారాలంటే ఏమి అర్హతలు కలిగి ఉండాలి అనేది మనకి ఈ హాతిగుంప శాస్త్రంలో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు, ఒక పర్సన్ పుట్టినప్పుడు ఒక కింగ్ అవ్వాలంటే ఫస్ట్ తన పుట్టిన డే 1 నుంచి 15 ఇయర్స్ వరకు ఈ బాలుడు స్పోర్ట్స్లో చాలా నైపుణ్యుడయ్యి ఉండాలి, స్కిల్డ్ ఉండాలన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఈ 15 ఇయర్స్ నుంచి ఒక 9 ఇయర్స్, అంటే 15 + 9 24 ఇయర్స్. ఈ 9 ఇయర్స్ తిను ఏం నేర్చుకోవాలంటే లేఖ్యం, రూపం, గణితం, మ్యాథ్స్, వ్యవహారం, విధి లాంటి విద్యలను నేర్చుకోవాలన్నమాట. వీటిపైన వీరి ఎడ్యుకేషన్ అనేది ఒక 9 ఇయర్స్ జరుగుతుంది. తర్వాత తనకి 24th ఇయర్ వచ్చినప్పుడు ఈ అన్నిట్లో స్పోర్ట్స్లోనూ లేఖ్యం, రూపం, గణితం, విధి వీటిలోనూ స్కిల్డ్ అయిన తర్వాత మాత్రమే వీరికి కింగ్ అయ్యే అర్హత వస్తుంది అని మనకి హాతిగుంప శాస్త్రంలో రాయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనం రాజ్యం గురించి తెలుసుకున్నాము, ఆహారం గురించి తెలుసుకున్నాము. ద థర్డ్ వన్ ఈజ్ విషయం. విషయానికి హెడ్ ఎవరంటే విషయపతి అని మనం తెలుసుకున్నాం. విషయపతులు అంటే విషయపతి ఆర్ విషయపతులు ఈజ్ రూల్. ఓకే, ఇది డిస్టిక్ అనుకోవచ్చు, ప్రజెంట్ డేస్లో ఒక డిస్టిక్ లెవెల్ అని అనుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీనిని మనం విలేజెస్, గ్రామాలు కింద డివైడ్ చేయడం జరిగింది. దీనికి హెడ్ ఎవరంటే గ్రామిక, గ్రామని, కోపుడు. ఏదైనా అడగొచ్చు, 3 గుర్తుపెట్టుకోండి. సో గ్రామ పాలన ఎలా ఉండేది అంటే అడ్మినిస్ట్రేషన్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పాలన ఎలా ఉండేదంటే మెయిన్ పర్సన్ గ్రామికుడు అనే వ్యక్తి ఉంటాడు. ఫస్ట్ తిన్ హెడ్ అనమాట గ్రామానికి. గ్రామిక అనే పర్సన్ మెయిన్, ఈయన గ్రామ పాలకుడు, ఫస్ట్ మెయిన్ పర్సన్. నెక్స్ట్ వచ్చి గ్రామంలోనే ఇప్పుడు సమస్యలు ఉంటాయి కదా, విలేజ్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకరికి ఒకరి మధ్యన గొడవలు, విద్వేషాలు వస్తూ ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి మహాకార్యక అనే వ్యక్తి ఉంటాడనమాట. మహాకార్యక అనే వ్యక్తి ఏం చేస్తాడంటే హీ ఈజ్ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ పీపుల్. ప్రజల సమస్యలని, వారి యొక్క గొడవల్ని రిజాల్వ్ చేయడానికి ఈయన ఉంటాడు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చి మహాతారక. ఈయన ఏంటంటే గ్రామ రక్షకుడు. ఒక రకంగా పోలీస్ అనుకోండి. నెక్స్ట్ బాండాగారిక అంటే ట్రెజరర్. జనరల్గా
బాండాగారిక అనంటే ఏన్షియంట్ పీరియడ్లో, ఎస్పెషల్లీ మౌర్యన్ పీరియడ్లో కోశాధికారి అని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు విలేజ్ లెవెల్ కాబట్టి విలేజ్ లెవెల్లో ఇన్ జనరల్లీ ఆ రోజుల్లో మనీ కంటే మనకి ధాన్యానికి, పశువులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేదన్నమాట. సో ఇక్కడ బాండాగారిక డ్యూటీ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొటెక్ట్ చేయడం. ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద ఫిఫ్త్ పర్సన్ ఈజ్ రాజ్యవాహకుడు. సో ఈయన ఏంటంటే భూమిని సర్వే చేసేవాడు, సర్వేయర్ అని అనుకోవచ్చు, ల్యాండ్ సర్వేయర్. ఓకేనండి, గ్రామ స్థాయిలో భూమిని సర్వే చేసే వ్యక్తిని రాజ్యవాహకుడు అని అనేవారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి గాథా సప్తసతి ఎవరు రాశారు? హాలుడు రాసిన గాథా సప్తసతిలో మనకి శాతవాహనుల కాలం నాటి విలేజ్ సంస్థ, గ్రామ పాలన, విలేజ్ సిస్టమ్ లేదా గ్రామ పాలన, వారి యొక్క లైఫ్ స్టైల్, గ్రామంలోని ప్రజల యొక్క లైఫ్ స్టైల్ అనేది, వారి హెడ్స్ ఎలా, వారి హెడ్స్ గురించి కానీ, వారి విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వారి పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది అని మనకి హాలుడు రాసిన 17th కింగ్ కదా, హాలుడు రాసిన గాథా సప్తసతిలో మెన్షన్ అయి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ గాథా సప్తసతి. ఓకేనండి, నెక్స్ట్ పర్సన్ వచ్చి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవన్నీ విలేజెస్ అనుకున్నాం. ఇదొక విలేజ్, ఇదొక విలేజ్, ఇదొక విలేజ్, ఇదొక విలేజ్, ఇదొక విలేజ్. ఈ విలేజ్కి సరిహద్దు ఉంటుంది కదా, ఈ సరిహద్దుని అంటే శాతవాహనుల కాలంలో శాతవాహనుల యొక్క టెరిటరీ బౌండరీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే కమాండర్స్ది కదా. ఈ కమాండర్ని ఏమని పిలుస్తారు అంటే గుల్మికా. వెరీ ఇంపార్టెంట్. విలేజ్ సరిహద్దుల్ని పిలిచేది, విలేజ్ సరిహద్దుల్ని ప్రొటెక్ట్ చేసే వ్యక్తిని గుల్మికా అని పిలుస్తారు. ఓకేనండి, అయితే ఎందుకు గుల్మికా అని పిలుస్తారంటే ఇది విలేజ్ 1, ఇది 2, ఇది 3, 4, ఇది 5 అనుకున్నాము. ఈ అన్నిటిని కలిపితే, ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఒకసారి ఏమని పిలుస్తారంటే గుల్మా అనే పేరుతో పిలుస్తారు. సో అందుకని దీన్ని ప్రొటెక్ట్ చేసే వ్యక్తిని గుల్మికా అని పిలవడం జరుగుతుంది అన్నమాట. మనకి ఈ శాతవాహనుల కాలంలో ఈ గుల్మికా అనే వ్యక్తికి, అఫీషియల్కి ఎవరి హోదా ఉండేదంటే సామంతుల హోదా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సామంతుడు హోదా ఉందంటే ది డెఫినెట్లీ కెన్ మింట్ కాయిన్స్. నాణాలని ముద్రించుకునే అథారిటీ కూడా ఈ గుల్మికులకి ఉంది. ఓకేనా, వీరి గురించి, గుల్మికా అనే పదం గురించి మనకి ఏ శాసనంలో ఉందంటే 3rd పులమావి ఏపించిన మేకధోని శాసనంలో గుల్మికా అని మెన్షన్ చేసి ఉంది, వారి యొక్క ప్రస్తావన ఉంది. సో ఐ హోప్ మీకు క్లాస్ అంతా క్లియర్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడతో మనకి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అనేది
ఒక కొంతవరకు అయింది. నెక్స్ట్ మనం ఇంకా ఉంది. మనం మాట్లాడుకుందాం. బట్ వీడియో అనేది లాంగ్ అవుతుంది కాబట్టి ఇంకొక క్లాస్‌లో మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం ఎకనామిక్ సిస్టమ్ అనేది చూస్తాం. శాతవాహనుల కాలంలో ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉందనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఇప్పటి వరకు ఏదైనా క్లాస్‌లో మీకు డౌట్ ఉంటే మీరు డెఫినెట్‌గా కామెంట్ చేయండి. నాకు అప్డేట్స్ అనేవి పైకొస్తాయి కదా! సో దట్ ఐ కెన్ రిప్లై టు యువర్ మెసేజ్ ఆర్ ఎల్స్ నేను క్లాస్‌లోనే ఆ పాయింట్‌ని తీసుకుని క్లాస్ అయిపోయిన తర్వాత మీకు క్లారిఫై చేయొచ్చు. దెన్ మీరు ఇప్పటి నుంచి నేను రెగ్యులర్‌గా వీక్ అట్‌లీస్ట్ 4-5 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి.